దాదాపుగా నెల రోజుల నుంచి మనం చర్చించుకోవడం జరుగుతుంది. ఈ బీసీ సంబంధించినటువంటి రిజర్వేషన్ సంబంధించినటువంటి విషయానిపైన సుమారుగా నెల రోజుల నుంచి మనం చర్చ చేసుకోవడం కూడా జరిగింది. దాదాపుగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఢిల్లీలో దీనికి సంబంధించిన చర్చ కోసమే వివిధ మంత్రివర్గంతో సహా అక్కడ సమావేశాలన్నీ కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. అయితే తాజాగా వచ్చినటువంటి వార్త ఏంటంటే ఢిల్లీలో బీసీ ఆర్డినెన్స్ని అటార్నీ జనరల్కి పంపిన గవర్నర్, అంటే దాదాపుగా మనం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి అంశంలో మన ముఖ్యమైన అంశం ఇది చూసినట్టయితే ఢిల్లీకి బీసీ ఆర్డినెన్స్ అటార్నీ జనరల్ పంపించినట్టు గవర్నర్ న్యాయ సలహా కోసం నిర్ణయంపై కొనసాగుతున్న ఉత్కంఠ. అంటే దాదాపుగా వీళ్ళు తయారు చేసినటువంటి ఈ యొక్క కంప్లీట్గా బీసీకి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా గవర్నర్ గారు కూడా ఆ ఫైల్ అంతా కూడా ఢిల్లీకి పంపించడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉన్నది. ఇందులో భాగంగా పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణల కోసం ఆర్డినెన్స్ తీసుకురావాలని ఈ నెల 11న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నది. అందుకు సంబంధించిన ఫైల్ ఈ నెల 15న గవర్నర్ ఆమోదానికి పంపింది. ఇంతకాలం ఫైల్ను పరిశీలించిన ఆయన తాజాగా న్యాయ సలహా కోసం దానిని ఢిల్లీకి అటార్నీ జనరల్కు పంపినట్టు సమాచారం. అక్కడి నుంచి వచ్చే న్యాయ సలహా ప్రకారం ఆర్డినెన్స్పై నిర్ణయం తీసుకోవాలని గవర్నర్ భావిస్తున్నట్లు తెలిసింది. అంటే ఇంతకాలం కూడా గవర్నర్ గారి ఆమోదం వచ్చిందా రాలేదా అనేది మనం దాదాపుగా అనుమానంతోనే ఉన్నాం ఇప్పటికి కూడా. ఆయన కూడా సమగ్రంగా దానికి సంబంధించిన ప్రతి అంశాన్ని పరిశీలించిన ప్రతి అంశాన్ని కూడా ఆయన ఏం చేసిండు, మళ్ళా ఇక్కడి నుంచి మన తెలంగాణ నుంచి ఆ యొక్క సంబంధించిన మొత్తం సలహాను, దానికి సంబంధించిన చట్టాన్ని, దానికి సంబంధించిన నిబంధన అంతా కూడా అటార్నీ జనరల్ నిర్ణయం పైన ఢిల్లీకి పంపించడం జరిగింది. అటార్నీ జనరల్ నిర్ణయంపై ఉత్కంఠ. కులగణ ప్రకారం బీసీ కులాలకు స్థానిక సంస్థల్లో విద్యా ఉపాధి రంగాల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందుకు సంబంధించిన 2 బిల్లులను బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీ ఆమోదించింది. వాటిని రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ ప్రకారం కేంద్రాన్ని కోరింది. అంటే దాదాపుగా రాజ్యాంగంలో దాన్ని 9వ షెడ్యూల్ ప్రకారం పెట్టాలి. ఎందుకంటే బీసీలకు న్యాయం జరగాలి, అన్ని రకాలుగా వాళ్ళు అభివృద్ధి పరంగా పోవాలి, విద్యా విషయంలో కానీ అన్ని రకాలుగా వాళ్ళు ముందుకు వెళ్ళాలనే ఒక సదుద్దేశంతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా, ఎంతో విలువైన అంశంగా దీన్ని ఇప్పటికీ కూడా విశేషమైన పోరాటం చేస్తూనే ఉంది. ఎప్పుడు వస్తుందా ఆమోదం అని. అంటే ఏది ఏమైనా కూడా ఎలక్షన్లు జరగాయా అనే అనుమానాలు పెట్టుకోకండి. ఏది ఏమైనప్పటికీ కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు అసలు చట్టం ఆమోదం తెలిసినా తెలియకపోయినా స్థానిక ఎన్నికలు తప్పకుండా ఈ సెప్టెంబర్ చివరికల్లా జరుగుతాయి అనేది మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి. దాంట్లో ఎలాంటి మార్పు లేదని మాత్రం తను చెప్పేశాడు. దీనికి సంబంధించిన అంశాన్ని మనం 3లో చూసినట్టయితే ఢిల్లీకి బీసీ ఆర్డినెన్స్, ఆ 2 బిల్లులు గవర్నర్ విష్ణుదేవ్ శర్మ రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. కానీ ఇంతవరకు వాటిని రాష్ట్రపతి ఆమోదించలేదు, తిరస్కరించలేదు. మరోవైపు రాష్ట్రానికి చెందిన పంచాయతీరాజ్ చట్టం 2018ను అనుసరించి లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం భావించింది. అందుకోసం ఆర్డినెన్స్ను రూపొందించి ఆమోదం కోసం గవర్నర్ పంపింది. ఇప్పటికే అసెంబ్లీ ఆమోదించి ఈ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న సమయంలో ఆర్డినెన్స్ ఆమోదించవచ్చు లేదా అనేది అటార్నీ జనరల్ ఎలాంటి న్యాయ సలహా ఇస్తారనే దానిపైనే ఉత్కంఠ నెలకొని ఉంది. అంటే ఇక్కడ ఏముంటుంది, దాదాపుగా ఏది ఏమైనా కూడా కుల సర్వే అనేది ఒక చట్ట ప్రకారంగా జరగాలి. అంటే ఎక్కువ బీసీలకు న్యాయం జరగాలి. అంటే అన్ని రకాల వర్గీయులను కూడా ప్రభుత్వం సమానమైన దృష్టితో చూడాలి అనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం
విశేషంగా కుల సర్వే చేయించింది. అంటే ఆ కుల సర్వేలలో ఎక్కువ శాతం బీసీల యొక్క సంఖ్య గణనీయంగా ఉందని చెప్పేసి దానికి సంబంధించినటువంటి సర్వే విభాగంలోని దాదాపుగా సుమారుగా 88 సంబంధించిన పేజీలతోని రూపొందించింది. అంటే ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ 42% బీసీ రిజర్వేషన్ అవసరం ఉంది. ఇది తప్పకుండా మనం ఈ తెలంగాణ ప్రజానీకానికి అందజేయాలి. అందజేసినట్టయితే చాలా మేలు జరుగుతుంది, లబ్ధి జరుగుతుంది అని చెప్పడం కూడా జరిగింది. అయినా మొత్తానికైతే వీళ్ళు పడ్డ కష్టం అంతా కూడా వృధా పోలేదు. ఎందుకంటే గవర్నర్ గారు కూడా చాలా సూక్ష్మంగా పరిశీలించి దాన్ని ఎలాగైతే అలాగా ఢిల్లీకి పంపించడం జరిగింది. మరి మనకు దాదాపుగా అందిన సమాచారం ప్రకారం రాష్ట్రపతి తిరస్కారానికి గురి కాలేదు, ఆమోదానికి గురి కాలేదు. అందరూ విశ్వసనీయ వర్గం ఏంటంటే రాష్ట్రపతి యొక్క ఆమోదం కూడా మనకు వస్తుంది. ఏదేమైనా వస్తుంది. వచ్చినా రాకున్నా స్థానిక ఎన్నికల నిర్వహణ అనేది అంతరాయం కలగదు, యథావిధిగా జరుగుతుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే తిరస్కరిస్తే బీజేపీకి ఇరకాటం అని చెప్పేసి అంటున్నాడు. ఒకవేళ ఈ చట్టాన్ని గనక తిరస్కరిస్తే ప్రధానంగా ఎవరు నష్టపోతారు అంటే బీజేపీ పార్టీ నష్టపోతుందని చెప్పేసి కూడా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని కనుక మనం పరిశీలించినట్టయితే పంచాయతీరాజ్ చట్టం 2018 సవరిస్తే బీసీలకు 42 రిజర్వేషన్ కల్పించే అధికారం రాష్ట్రానికి లభిస్తుంది. కానీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 50% మించొద్దు. అటార్నీ జనరల్ సుప్రీం తీర్పును దృష్టిలో పెట్టుకొని ఆర్డినెన్స్పై సంతకం చేయొద్దని గవర్నర్కు సూచిస్తే రాజకీయంగా బీజేపీ ఇబ్బందులు వస్తాయనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టం లేకే బీజేపీ అటార్నీ జనరల్ ద్వారా అడ్డుపడిందని కాంగ్రెస్ పార్టీ విమర్శ చేసే అవకాశం ఉంది. ఇదే ప్రధాన ఎజెండాగా లోకల్ బాడీ ఎన్నికలు జరగవచ్చని టాక్. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ తిరస్కరిస్తే ఈ చట్టాన్ని కనుక తిరస్కరిస్తే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్కు ఒక ఆయుధంలాగా దొరుకుతుంది. ఏం ఆయుధంలాగా దొరుకుతుంది? దాదాపుగా మేము బీసీ ఈ సవరణ కోసం ఈ 42 రిజర్వేషన్ సవరణ కోసం ఎంతో కష్టపడ్డాము. రకరకాల కుటుంబ సర్వేలు చేశాం, కుల సర్వేలు చేశాం, ఎన్నో రకాలుగా పోరాటాలు చేసినప్పటికీ కూడా చివరికి వస్తే మా ప్రయత్నానంతా కూడా ఈ 42 రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టం లేక బీజేపీ అటార్నీ జనరల్ ద్వారా అడ్డుపడింది. ఇది రాకపోవడానికి ప్రధాన కారణం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అని చెప్పే అవకాశం కూడా ఉంది. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ 42 రిజర్వేషన్లకు సంబంధించిన అంశం అనేది చాలా ఫైర్గా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ఆమోదం వస్తుందనే విశ్వసనీయ వర్గం మనకు చెప్తుంది. నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా దాదాపు రాహుల్ గాంధీతో కానీ వాళ్ళ ప్రముఖ కేంద్ర మంత్రులతో కూడా ఎంతో చర్చించడం కూడా జరిగింది. వారందరూ కూడా రేవంత్ రెడ్డికి ఎంతో సపోర్ట్గా ఉన్నారు. ఏది ఏమైనా సరే ఈ 42 రిజర్వేషన్లకు సంబంధించిన అంశం అనేది త్వరలో ఆమోదం తెలుస్తుందని మనం విశ్వసించవచ్చు.